హాయ్ గ్యాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి టోరెంట్ అంటే ఏంది, టోరెంట్ సబ్జెక్ట్ గురించి అనేది తెలుసుకోబోతున్నాం. మెయిన్గా వచ్చేసి టోరెంట్ అనేది ఒక డాటా సేవింగ్ మెథడ్. అది ఎలా అంటే, ఇప్పుడు మన మొబైల్లో ఒక మూవీ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ డౌన్లోడ్ చేసుకున్న మూవీ అనేది మన ఫోన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ అయిన మూవీ అనేది సపోజ్ మన పక్కన ఒక ఫ్రెండ్ అనేది ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, అదే టోరెంట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం. నేను టోరెంట్ నుంచి డౌన్లోడ్ చేసిన, నా అప్లోడ్ లింక్ అనేది మన ఫ్రెండ్కి ఇచ్చేసిన. నా దాంట్లో మొబైల్ డేటా ఆన్లో ఉన్నదంటే మా ఫ్రెండ్కి డైరెక్ట్ ఆ మూవీ అనేది ఆయనకు డౌన్లోడ్ అవుతుంటుంది. ఆయన దగ్గర ఉన్న డౌన్లోడ్ లింక్ వేరే వాళ్ళకి ఇచ్చి ఆ డౌన్లోడ్ లింక్ అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది చైన్ ప్రాసెస్ లాగా ఉంటుంది. నా దగ్గర ఉన్న మూవీ నా దాంట్లో మొబైల్ డేటా ఆన్లో ఉంటే అతనికి వెళ్తుంది, ఇతనికి వెళ్తుంది, ఇద్దరికి వెళ్తుంది. మీరు టోరెంట్ ఎప్పుడైనా చూస్తే డౌన్లోడ్ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ ఉంటుంది. 2 యారోస్ ఉంటాయి. అప్లోడ్ మాత్రం కొంచెం మెల్లగా వెళ్తుంది. మనం డౌన్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వస్తుంది. డిస్టెన్స్ బట్టి ఎక్కడ మొబైల్ డేటా ఆన్లో ఉందో తెలియదు. ఆ మొబైల్ డేటా ఆన్లో ఉన్న పర్సన్ దగ్గర టోరెంట్లో ఆ మూవీ ఉంటే అతని నుంచి మనకు వస్తుంది. అతను స్టాప్ సీడింగ్ పెట్టుకోకపోతే ఆ మూవీ మొత్తం డౌన్లోడ్ అయ్యేంత వరకు అతని డేటా కూడా అయిపోతుంది. ఇప్పుడు 5G రావడంతో ఏమైందంటే ప్రతి ఒక్కరు మొబైల్ డేటా ఆన్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల మనకేమైంది, టోరెంట్ కూడా ఫాస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకప్పుడు టోరెంట్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకు 1 అవర్ నుంచి 2-3 అవర్స్ పట్టేది. ఆ టైం అనేది ఎందుకంటే అతడు మొబైల్ డేటా ఆన్ చేసుకోవచ్చు. అతని డేటా అయిపోయిందని అతడు రీఛార్జ్ మొబైల్ డేటా సో అయిపోతుంటుంది. ఈ మొబైల్ డేటా అయిపోయిందని అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు. అట్లాంటి విషయాలు చాలా జరుగుతాయి. మెయిన్గా టోరెంట్ అనేది ఏం లేదంటే ఒక డేటా సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మన లింక్స్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయడంతో డేటా సర్వర్ మెయింటైన్ చేయకుండా లింక్ ద్వారా అది 1000 పీపుల్స్కి 10,000 పీపుల్స్కి షేర్ అయితేనే ఉంటుంది. దానికి సర్వర్స్ అనేది ఉండదు. అదే అందరితో డిలీట్ అయిపోయింది అనుకో మూవీ, అప్పుడు మనకు ఆ లింక్ అనేది పనికి రాకుండా అయిపోతుంది. దానికంటూ ఒక డేటా లేదు కదా. డేటా లేనప్పుడు ఆ మూవీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేయడానికి రాదు. దానివల్ల టోరెంట్ ఉండడం వల్ల మనం దాని ఐపీ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం గుర్తుపట్టలేము. టోరెంట్ ప్రాసెస్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి డౌన్లోడ్ చేసుకోవడమే టోరెంట్ ప్రాసెస్. దానికంటూ ఒక వెబ్సైట్ ఉండదు. టోరెంట్ లింక్స్ ప్రొవైడ్ చేసేది వెబ్సైట్లు ఉంటాయి, కానీ డేటాబేస్ అనేది ఉండదు దానికి. మన మొబైల్లోనే అది సేవ్ అయి ఉంటుంది. మన మొబైల్ త్రూ వేరే వాళ్ళకి డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళ మొబైల్ త్రూ మనకు డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.